వరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 92వ కీర్తన 13వ చరణంలో రాయబడిన వాక్యం చదువుకుందాం. యెహోవా మందిరములో నాటబడిన వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురు గాక. దేవుడు ఒక వ్యక్తిని వర్ధిల్ల చేసే స్థితిలో ఉండాలంటే దేవుని మందిరములో ఒక వ్యక్తి నాటబడిన వారిగా ఉండాలి. ఒక మొక్క ఒక తోటలో నాటబడినదై నిశ్చయముగా ఆ తోటలో తోటమాలి వ్యవసాయదారుడు దానికిచ్చే నీటిని, అలానే దానికి వేసే ఎరువును, దానికి ఇచ్చేటటువంటి భద్రతను అది పొంది ఏ విధముగా ఫలాలు ఇచ్చి అది తన యజమానికి దీవెనకరంగా ఉంటుందో, ఈ భూమి మీద ప్రతి మనుషుడు ఎక్కడ పడితే అక్కడ నాటబడక తనను కలుగు చేసినటువంటి దేవుని సన్నిధిలో నాటబడిన వ్యక్తిగా ఉంటే దేవుడు తనకు అనుగ్రహించిన ఈ జీవితం ద్వారా ఫలించాల్సినటువంటి ఫలాలు ఫలించి వర్ధిల్లేటటువంటి స్థితిలో ప్రతి వ్యక్తి జీవితం ఉండగలదు అనేటటువంటి విషయాన్ని చెప్పడానికి సంతోషిస్తున్నాను. పలు చోట్ల నాటబడేటటువంటి పరిస్థితి ద్వారా మన జీవితంలో ఏమాత్రం కూడా మనం వర్ధిల్లలేం. గనుక దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనలో నాటబడిన జీవితమే ప్రభు అనుగ్రహించేటటువంటి ఆశీర్వాదాలు పొందగలిగినటువంటి జీవితం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగంలో, బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో వర్ధిల్లిన సమూయేలు గారిని ఇక్కడ మనం గమనించగలం. అతడు వర్ధిల్లుటకు గల కారణం ఏంటంటే దేవుని దయ తాను పొందిన వ్యక్తిగా ఉన్నారు. రెండవదిగా మనుషుల దయను కూడా పొందినటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఇటు వర్ధిల్లిన స్థితికి గల కారణం ఏంటంటే తన తల్లి అయినటువంటి హన్నా, ఆమె షిలోహు మందిరంలో బహు దుఃఖాక్రాంతురాలై ప్రభు సన్నిధిని ప్రార్థన చేశారు. తన ప్రార్థనకు ఫలముగా దేవుడు దర్శించి ఆమెకు కుమారుని అనుగ్రహించారు. ఆ కుమారుణ్ణి ఆమె ప్రభు సన్నిధిలో ఉంచుటకై మొక్కుబడి చేసుకుంది. ఆ బిడ్డ ఎదిగి పాలు మానిపించిన తర్వాత మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 28వ వచనంలో, నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటినూ వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పి అప్పుడు వాడు యెహోవాకు అక్కడ మొక్కెను అనే మాటను గమనించగలం. నిజమే, ఒక వ్యక్తి తన జీవితంలో ప్రభువు కొరకు ప్రతిష్ఠుడిగా బ్రతుకు దినములన్నీ యెహోవాకు ప్రతిష్ఠుడిగా బ్రతికినప్పుడు నిశ్చయముగా తాను ఏ ఉద్యోగులున్నా వ్యాపారంలో ఉన్నా నిశ్చయముగా ప్రభువుకు ప్రతిష్టమైనటువంటి ఆ జీవితాన్ని జీవించడం చేత దేవుని దయ మనుషుల దయ ప్రతి ఒక్కరు పొందగలరు. తద్వారా ప్రతి పరిస్థితిలో దేవుడు మనలను వర్ధిల్లింప చేయగలరు. నాట నుండి సమూయేలు దేవుని మందిరంలోనే అతడు ఎదుగుతూ వచ్చాడు. ఏలీకి పరిచర్య చేస్తూ వచ్చారు. అంత మాత్రమే కాక అతడు యెహోవా సన్నిధిలో ఉండి ఎదుగుచూ వచ్చినటువంటి వ్యక్తిగా చూడగలం. ఆ కారణం చేతనే అతడు వర్ధిల్లినటువంటి భక్తునిగా తన జీవిత దినాల్లో మనం చూడగలం. ఆ తర్వాత కాలంలో ఈ సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకు ప్రార్థన చేయువానిగా, అలానే వారిని దేవుని మార్గంలో నడిపించేటటువంటి వ్యక్తిగా ఉన్నతమైనటువంటి స్థితిని పొందిన భక్తునిగా ఇక్కడ మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మన జీవిత దినాల్లో ప్రభు సన్నిధికి మనం ప్రాధాన్యత ఇవ్వకపోతే, ప్రభు సన్నిధి ద్వారా ఎదిగే వ్యక్తులుగా మనం ఉండకపోతే, మనలను గొప్పవారినిగా చేసే పరిస్థితులు కారణాలు ఎన్నెన్నో ఉండొచ్చు, కానీ మనము ఏమాత్రం కూడా వర్ధిల్లలేం. గనుక నేడు విన్నటువంటి ఈ వాక్య భాగం ప్రకారంగా నాడు సమూయేలు ప్రభు సన్నిధిలో ఉండిన కారణమే అతనిని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టినటువంటిదిగా మనం గమనించగలం. మరి మీ జీవిత దినాల్లో కూడా ప్రభు ఇచ్చి ఇటు కృపకు పాత్రులగునట్లుగా నేడు విన్న వాక్య ప్రకారం ప్రవర్తించండి, దైవదీవులు పొందండి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఇశ్రాయేలు ప్రజల కొరకు రాజులను అభిషేకించే ఒక ఉన్నతమైన ఆధిక్యత కలిగిన వ్యక్తిగా సమూయేలు మీరు దీవించిన దేవుడై ఉన్నారు. నేడు ఈ మాటలు విన్న మా ప్రియులు కూడా ఇటు కృపకు పాత్రులగునట్లుగా సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను లేవనెత్తండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను తమ ముందున్న సంవత్సరములన్నిట
మీ దయ మనుషుల దయను పొంది మీలో వర్ధిల్లే బిడ్డలగున్నట్లుగా సహాయం చేయండి. ప్రతి ఒక్కరి అవసరతలు మీరు తీర్చండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించును గాక. ఆమేన్.